వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 237వ వీడియో. 236వ వీడియోలో మీకు ఏపీ డిఎస్సిలో రీసెంట్గా అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇచ్చాను. మరికొన్ని వీడియోస్ అయితే మీకు ఏపీ డిఎస్సికి సంబంధించి త్వరలో ఇవ్వబోతున్నాను. మరి ఏపీ డిఎస్సిలో అడుగుతున్న జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మన ఛానల్ నుండి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. 236 వీడియోలో మీకు ఏ క్వశ్చన్ ఏ వీడియో నుండి వచ్చిందో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెషన్లో జరిగిన చాలా క్వశ్చన్స్ అయితే మన వీడియోస్ నుంచి డైరెక్ట్గా ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు త్వరలో ఇవ్వబోతున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన క్వశ్చన్స్ యొక్క ప్రామాణికత చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తున్నాను. ప్రతి ఎగ్జామ్ కూడా ఇవి యూజ్ఫుల్ క్వశ్చన్స్. ఇక ఇవాళ మనకి క్వశ్చన్ నెంబర్ 1, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? చాలాసార్లు మనకి క్వశ్చన్ అడుగుతున్నాడండి. సెంట్రల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: లక్నో, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ. 4 ఆప్షన్స్ మీ ముందు ఉన్నాయి చూడండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు లక్నోలో ఉందండి. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశాన్ని WHO ఏ సంవత్సరం పోలియో రహిత దేశంగా ప్రకటించింది? రైట్, వెరీ ఇంపార్టెంట్. 4 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందు: 2015, 2014, 2020, 2021. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 2014 అండి. 2014 మార్చి 27న WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది. ఇక పోలియో అనేది వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి ఒక వ్యాధి అండి. WHO హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి జెనీవాలో ఉంది. 1948లో ఇది ఏర్పాటు చేయబడింది, ఏప్రిల్ 7న. అది కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 3, పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తు ఏది? ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేటటువంటి గుర్తు మనం ఎకో మార్క్ అంటామండి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 4, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి మీకు చూడండి: కోల్కతా, చెన్నై, పనాజీ, కొచ్చిన్. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి కొచ్చిన్లో ఉందండి, కేరళ కొచ్చిలో ఉంది. ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, హర్యానాలోని కర్నల్లో ఉంది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. పాల ఉత్పత్తికి సంబంధించి, పాల పరిశోధనకు సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ కలదు? ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇక్కడ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పెడతారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అంటున్నాను నేను. హైదరాబాద్, డెహ్రాడూన్, బెంగళూరు, చెన్నై, ఈ 4 నగరాలలో ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వచ్చేసి మనకు డెహ్రాడూన్లో ఉందండి. అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది. క్యాండిడేట్స్ ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు, కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు గమనించండి. చాలా కన్ఫ్యూజన్కి ఇచ్చినటువంటి ప్రశ్న ఇది, ఇక్కడ క్లియర్ చేశాను నేను. ఇది ఏపీ డిఎస్సి 2025లో డైరెక్ట్ అడిగిన ప్రశ్న అండి. క్వశ్చన్ నెంబర్ 7, బంకించంద్ర చటర్జీ వందే మాతరం గేయాన్ని ఏ భాషలో రచించాడు? జాతీయ గేయం ఏదైతే ఉందో వందే మాతరం మరి ఏ భాషలో రాయబడింది అనేది ప్రశ్న అండి. బెంగాలీ, హిందీ, సంస్కృతం, తెలుగు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇది సంస్కృతంలో రాయబడింది అండి. బంకించంద్ర చటర్జీ 1882లో రాసిన ఆనంద్ మఠ్ నవల నుండి మనకు వందే మాతరం గేయం అయితే తీసుకోబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1896లో దీన్ని మొట్టమొదటిసారిగా ఆలపించడం జరిగింది, అది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత? సో 23 మెంబర్స్ ఉన్నాయండి. ఇండియా ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. ఇది మీకు హిందూ మహాసముద్రం సరిహద్దు దేశాలలో ఆర్థిక సహకారం, ప్రాంతీయ భద్రత ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం అండి. ఇది మీరు ఫస్ట్ టైం విని ఉంటారు చాలామంది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ హిందూ మహాసముద్ర దేశాల సరిహద్దు దేశాల యొక్క ఆర్థిక సహకారం, రీజనల్ సెక్యూరిటీకి సంబంధించి ఏర్పడేటువంటి ఒక అసోసియేషన్ అండి. క్వశ్చన్ నెంబర్ 9, నేషనల్ వ్యాక్సినేషన్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? మార్చి 16న ప్రతి సంవత్సరం నేషనల్ వ్యాక్సినేషన్ డే లేదా జాతీయ టీకా దినోత్సవంగా జరుపుకుంటారండి. దీనిని నేషనల్ ఇమ్యునైజేషన్ డేగా కూడా పేర్కొంటారు. వరల్డ్ ఇమ్యునైజేషన్ డే వచ్చేసి మనకి నవంబర్ 10th, నేషనల్ ఇమ్యునైజేషన్ డే వచ్చేసి మార్చి 16. గుర్తుంచుకోండి. లాస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఏ సంవత్సరం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది?
1995 మార్చి 16న భారత ప్రభుత్వం పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందండి. మీకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ అంటున్నాము, అందుకే ఈ తేదీని మనం నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటున్నాం. ఇందాక ఇచ్చిన ప్రశ్న. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ చాలా ఇంపార్టెంట్ స్టాక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.